అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫన్నీ వ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఫస్ట్ వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే నాకు అమెజాన్ నుంచి ఒక పార్సిల్ అయితే వచ్చిందండి. ఇదైతే లేట్ లేకుండా ఇక రివ్యూ అయితే చేసేస్తా. ఇదైతే అగారో ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అనమాట. 550 వాట్స్. ఇదైతే నేను అమెజాన్‌లో అయితే బుక్ చేసుకున్నానండి. ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. సరే ఫస్ట్ అయితే అందరికీ ఒక మాట అయితే చెప్దామనుకుంటున్నాను. ఇదైతే నేను నా ఓన్ మనీతో అయితే కొనుక్కున్నానండి. ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదు. ఎందుకంటే 1000 మెంబర్స్ కూడా సబ్స్క్రైబర్స్ లేని నా ఛానల్‌కి ప్రమోషన్ ఎవరిస్తారు చెప్పండి? మా ఇంట్లో మిక్సీ అనేది కొంచెం పాడైపోయింది. అందుకని నేను మిక్సీ అనేది తీసుకున్నా. చాలామంది ఈ యూట్యూబ్‌లో చెప్తూ ఉంటారు కదా! అగారో చాలా మంచి బ్రాండ్ అనేసి. నాకు ఎప్పటినుంచో అగారోది బ్రాండ్ తీసుకోవాలని అనిపించి నేనైతే తీసుకున్నానండి. ఇక మిక్సీ అయితే ఓపెన్ చేసేస్తున్నా చూసేయండి. మిక్సీ అయితే ఇలా ఉందనమాట. నాకిది ఆఫర్‌లో అయితే 1899 అయితే ప్రైస్ అయితే పడిందండి. ఆఫర్‌లో అది తీసుకున్నా. ఇప్పుడైతే ఒక 1000 ఎంతో పెరిగింది ప్రైస్ అయితే. మీరైతే చెక్ చేయండి. ఇప్పుడైతే ఇక లేట్ లేకుండా మిక్సీ కవర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. కవర్‌కి ఎందుకో మట్టి కింద అంటుకుంది. ఏదో సంథింగ్ డస్ట్‌గా ఉందండి. బాక్స్ కూడా అంతే ఎందుకో కొంచెం డస్ట్‌గా ఉంది వన్ సైడు చూపించాను కదా! ఇదంతా చాలా పాడైందనమాట. బాగా మట్టి కింద ఉంది. సరే ఇక మిక్సీ అయితే చూపిస్తా చూడండి. మిక్సీ అయితే ఇలా ఉందనమాట మనకి. ఇక మిక్సీ అయితే వైర్ అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా లెంత్ ఉంది. పైనుంచి కింద వరకు చాలా అయితే ఉంది. అదైతే బా నచ్చింది. ఇందాక బాక్స్‌లో అయితే మనకి 3 జార్స్ అయితే ఇచ్చారనమాట. ఇవైతే మనకి స్టెయిన్‌లెస్ స్టీల్ జార్స్ అండి. వెయిట్ కూడా బాగా ఎక్కువేం లేవు. నార్మల్‌గా మీడియంగా అయితే ఉన్నాయి. ఇక దీని మీదయితే క్యాప్స్ అయితే ప్లాస్టిక్ ఇచ్చారు. ఈ ప్లాస్టిక్ కూడా చాలా డెలికేట్‌గానే ఉంది చెప్పాలంటే. మనం ఒక 2, 3 టైమ్స్ మన చేతిలోంచి కింద పడిందంటే గనక పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మిక్సీ అయితే సో క్యూట్‌గా చాలా చిన్నగా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా అయితే ఇలా ఉంది. సౌండ్ కూడా విన్నారు కదా మీరు లైవ్‌లో. మనకి సౌండ్ కూడా అలా ఉందనమాట. ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నె పెట్టాక మీరు సౌండ్ ఒకసారి ఇలా అయితే మనకి రన్ అవుతున్నప్పుడు ఈ సౌండ్ ఉంది. రెగ్యులర్‌గా మిక్సీ ఎంత సౌండ్ వస్తుంది అలాగే ఉంది. ఎక్కువ కూడా సౌండ్ ఏం లేదనమాట. ఇక కిందయితే మనకి ఓవర్‌లోడ్ అయినప్పుడు మనకి కింద ఒక బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ అవుతది కదా! అదైతే ఉంది. అంటే ఓవర్‌లోడ్ అయినప్పుడు ఆగిపోతుంది కదా మిక్సీ. అప్పుడు ఈ రెడ్ బటన్ నొక్కితే గనక మళ్ళీ ఆన్ అవుతుంది. అలాగే 4 సైడ్స్ 4 లబ్బర్‌వి ఇచ్చారనమాట. దీనివల్ల మనకి మిక్సీ కదలకుండా కింద మనం పెట్టిన దగ్గర స్టిక్ అయిపోయి ఎటు కదలకుండా అయితే ఉంటుంది. ఇక ఈ మెనూ బుక్ కూడా ఉంది కదా! మా వాళ్ళు దాంతో ఆడుతున్నారనమాట. ఇక్కడైతే నేను మిక్సీ అంతా బావుంది గానీ, మొత్తం అంతా గీతలు పడిపోయిందండి. ఎందుకో నాకు తెలియలేదు. మొత్తం అంతా గీతలుగా ఉంది. ఇంగో చూసారు కదా! మీకు కనబడుతుందనే అనుకుంటున్నాను నేను. ఇగో చూడండి మొత్తం అంతా గీతలు పడిపోయింది. ఎందుకు అనేది నేను చెప్తాను మీకు వీడియోలో. అమెజాన్ వాళ్ళు అగారో బ్రాండ్ అయితే బావుంది గానీ, అమెజాన్‌లో పంపేవాళ్ళు మనకి ఇలాంటి మిక్సీ పంపారు. నాకు బాక్స్‌లో అయితే ఇలా బార్‌కోడ్స్ పేపర్ అయితే 4 అయితే కనిపించిందండి. అంటే మనం ఇది బార్‌కోడ్స్ లాస్ట్ నంబర్ అయితే 24, 26, 27, 28 అయితే కనిపించింది. మా బాక్స్ మీద 29 నంబర్ అయితే ఉందన్నమాట. అంటే ఇంతకుముందు 4 మెంబర్స్ ఇది యూజ్ చేసేసారు కాబట్టి అంతలా అయితే గీతలు పడిపోయింది మిక్సీ అనేది. ఇప్పుడైతే నేను మీకు జార్స్ ఎలా గ్రైండ్ అవుతున్నాయి అనేది క్లారిటీగా చూపించేస్తాను. ఇంతకుముందు మా మిక్సీలో అయితే అసలు వాటర్ ఏస్తేనే నలిగేది కాదండి. ఇది నేను ఒక్క చుక్క వాటర్ వేయకుండా కూడా చాలా బాగా గ్రైండ్ అవుతుంది. చూసారు కదా! మీకు కనబడుతుందా?
ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసేయండి. ఇలా అయితే ఒక 60% అయితే మంచిగా అయితే గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఇంకొన్ని కూడా వేస్తున్నాను. గ్రైండ్ అవుతుందో లేదో చూద్దాము. ఇక పెద్ద పెద్ద పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసాను. ఇది గ్రైండ్ అవుతుందేమో చూద్దామండి. ఇక కొన్ని వాటర్‌వి కూడా వేసి నేనైతే గ్రైండ్ చేస్తున్నాను. చక్కగా అయితే గ్రైండ్ అయిపోయిందండి. ఈ గ్రైండింగ్ అయితే చాలా బావుంది. అసలు మొత్తం ఫైన్ పేస్ట్‌లా అయితే వచ్చేసిందండి. సూపర్‌గా అయితే గ్రైండ్ అవుతుందనమాట. ఈ గ్రైండింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈ మిక్సీ జార్‌లో అయితే. ఇక చిన్న మిక్సీ గిన్నె కూడా గ్రైండ్ చేసి చూపిస్తాను. గ్రైండ్ ఎలా అవుతుందో చూద్దాము. ఇది కూడా చాలా బాగా అయిందండి గ్రైండ్ అసలు సూపర్‌గా ఉంది. రన్నింగ్ మిషన్ అయితే చాలా బావుంది. మిక్సీ ఈ లాస్ట్ జార్ కూడా చిన్న జార్ కూడా చాలా ఎక్కువ పడుతుందనమాట. ఇక నేనైతే 1900 పెట్టుకొని ఎవరెవరో వాడేసిన మిక్సీ ఎందుకనేసి రిటర్న్ అయితే పెట్టేసానండి. చూసారు కదా ఎన్ని గీతలున్నాయో. అందుకనైతే నేను రిటర్న్ అయితే పెట్టేసాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.